నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారి సొంత సర్వేలో కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. అయితే ఈ ఫలితాలను తెలుసుకొని టీడీపీ అభ్యర్థి మరి ఏం చేశారు, సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నేత బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అక్కడ ఏంటంటే గతంలో చూసుకుంటే తనకి 18% గ్యాప్ అనేది ఉండేది, అంటే అభ్యర్థికి ఇన్ను తనకి. కానీ ఈసారి మాత్రం 3% పడిపోయింది అని చెప్పేసి సర్వేలు అయితే తనకి చెప్తున్నాయి, తన సొంత సర్వేలు చెప్తున్నాయి అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది, అక్కడ వైసీపీ గెలవబోతుందా, ఓడిపోబోతుందా, కూటమి రాబోతుందా, అసలు ఏంటి సార్? ఇప్పుడు 18% ఉన్నప్పుడు చాలా ధీమాగా ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు రాను రాను కూడా ఏంటంటే ప్రజల్లో కొంచెం చైతన్యం, ప్రజల్లో వీళ్ళ యొక్క ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, రాష్ట్రానికి వీళ్ళ వలన ఎంత నష్టం అయింది, ఇప్పుడు ఈవెన్ వైజాగ్ కానీ చుట్టుపక్కల కానీ విజయనగరం కానీ శ్రీకాకుళంలో కూడా వీళ్ళు ఎన్ని వందలు వేల ఎకరాలు వీళ్ళు దోచుకున్నారు, అమాయకుల నుంచి కొట్టేశారు అన్నది కూడా ప్రజల్లో నుంచి రోజు రోజుకి అది చాలా బాహాటంగా చాలా విస్తృతంగా వెళ్తుంది. సో వెళ్ళేటప్పటికి కొంచెం ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు అది ఆ గ్యాప్ 18% నుంచి 3%కి వచ్చింది. సో ప్లస్ ఇంకా మీరు చెప్పినట్టుగా ఇంకా 20 days టైం కూడా ఉంది. ప్లస్ రోజుకి కూటమి జనసేన, ఇటు బీజేపీ, వీళ్ళు ఇటు టీడీపీ కూడా వీళ్ళు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి ఈ సూపర్ 6 పథకాలు కానీ వీళ్ళు మేనిఫెస్టోలు చేయబోయేవాళ్ళని కూడా బాగా వివరిస్తుంటే దాని పట్ల ప్రజలు కూడా ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి అది మళ్ళీ చివరికి తనకి ఓటమికి కారణం అవుతుందేమో అనే భయం అయితే బొత్సాన్ని వెంటాడుతూ మొదలెడుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ నుంచి కూడా తనకి ఎదురు లేదు అనుకున్న ప్లేస్లో, అంటే బొత్స సత్యనారాయణ గారికి ఎదురు లేదు అనుకున్న ప్లేస్లో ఈసారి మరి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయంటే అక్కడ వాళ్ళు సరైన, అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళలేదా, ప్రజల అవసరాలను కనుక్కోలేకపోయారా, అసలు ఏదైనా కూడా వాళ్ళకి కనీస అవసరాలు కూడా తీర్చలేదని, దానివల్లనే ఇంత వ్యతిరేకత వచ్చిందని అనుకోవచ్చా సార్? ఇప్పుడు కనీసము ఒక అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం అవ్వదు. ఆయన విద్యాశాఖ మంత్రి, సో ఆయన విద్యాశాఖ చేసింది ఏమీ లేదు. రెండోది అసలు మితిమీరిపోయిన అవినీతి, కుటుంబ అవినీతి, మొత్తం కుటుంబ సభ్యుల అవినీతి, రకరకాల విషయాల్లో మొత్తం రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకుని మొత్తం అక్కడ అన్ని విషయాల్లో కూడా అంతా కూడా వీళ్ళ కబందాస్తాల్లోనే ఉంది. సో దానివల్ల ప్రజలకు ఒరిగింది లేదు, జరిగింది ఏమీ లేదు. మీరు చూసుకుంటే అంతకుముందు కూడా చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో ఇతను ఉన్నప్పుడు, బాబు గారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కష్టపడి బాబు గారు వోక్స్ వ్యాగన్ అనే కారు కంపెనీ ఉంది కదమ్మా, దాన్ని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టడానికి అన్ని సన్నాహాలు చేసి వాళ్ళని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి వాళ్ళకి ల్యాండ్ చూపించి వాళ్ళకి అంతా చేసి ఈయన ఇవ్వబోయే ఫెసిలిటీస్ అన్నీ వివరించి అన్నీ చేసి వాళ్ళని ఒప్పిస్తే అనుకోకుండా అన్ఫార్చునేట్లీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. రాగానే ఈ మనిషి వోక్స్ వ్యాగన్ అనే కంపెనీని వశిష్ఠ వాహన్ అనే విధంగా మార్చి, సో మొత్తం కంపెనీ ప్రోడక్ట్, కంపెనీకి సంబంధించిన డీలర్షిప్లన్నీ మొత్తం తన కబందాస్తాల్లో తీసుకుని, సో కంపెనీని మొత్తం తన కబందాస్తాల్లో తీసుకుని దాన్ని టేక్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో ఒక విధమైన కొన్ని ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తే కంపెనీ వాళ్ళకి ఈ పాలసీస్ కానీ వీళ్ళ విధానాలు కానీ నచ్చక, వీళ్ళ చేస్తున్నది నచ్చక వాళ్ళు ఆ కంపెనీ చమకాన్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయిందమ్మా. మహారాష్ట్రలో పూణే దగ్గర చమకాన్ అనే ప్రాంతం ఉంటుంది. ఆల్మోస్ట్ అది ఇండియాలో మనకి ఒక డెట్రాయిట్, అంటే అమెరికాలో డెట్రాయిట్ ఎలాగైతే మనకి కార్ల కంపెనీలకి ఫేమస్, అలాగే ఇది కూడా అక్కడ మనకి ఒక హబ్ లాగా కార్స్ కంపెనీకి. సో ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. సో అటువంటి పరిశ్రమను పాలతోలిన ఘనుడు ఇతను. కాబట్టి ఈ గవర్నమెంట్లో చూశారు కదా మీరు, ఈ గవర్నమెంట్లో సకల శాఖ మంత్రి ఏమో బిజ్జల, సర్వాధికారి ఏమో ధనంజయ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా సీనియర్స్ అవనండి ఇదేనండి ఏదో వీళ్ళు తోచిన విధంగా లోకల్గా అది ఇది ఏదో లాబింగ్లు చేసుకుని దోచుకోవడం తప్పించి వీళ్ళెవరికి కూడా పూర్తిగా ఒక అధికారాలు కానీ పూర్తి స్వేచ్ఛ లేదు. ఎంతసేపు వాళ్ళ అధికార దాహం, ధనదాహం తప్పించి చేసింది ఏమీ లేదు. దానివల్ల ఈసారి బొత్స కూడా ఓడిపోతాడనే సర్వేలు చెబుతున్నాయి. ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది. సో దానివల్ల డ్రాస్టిక్గా అతని గ్రాఫ్ ఆ విధంగా 18% నుంచి అలా మెల్లిగా పడిపోతే 23%కి వచ్చింది. ఇంకా 20 days టైం ఉంది కాబట్టి సో డెఫినెట్గా
ప్రత్యర్థి గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే ఇక్కడ చూస్తుంటే సార్ ఇక్కడ చీపురుపల్లి అనే కాకుండా ఇక్కడ ఏంటంటే తన సొంత సర్వేలు ఇక్కడ మామూలుగా అయితే ఏంటంటే వేరే వాళ్ళు సర్వే చేపిస్తే ఒకవేళ వచ్చింది అనుకుంటే తను భయపడాల్సిన అవసరం, కానీ తన సొంత సర్వేలలోనే ఇలాంటివి బయటపడుతున్నాయి అంటే మిగతా నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి ఉందంటారా, లేకపోతే అక్కడేమన్నా వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? 100% అమ్మా. మొత్తం త్రూఅవుట్ స్టేట్లో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రజలు విసిగి వేసారిపోయారు వీళ్ళ విధానాలతోటి, వీళ్ళ అరాచకాలకి, అక్రమాలకి, వీళ్ళ దౌర్జన్యాలకి, దాష్టికాలకి ప్రజలందరూ కూడా విసిగి వేసారి. సో ఓటు రూపంలోనే బుద్ధి చెప్పాలని చాలా ఒక విధమైన సైలెంట్ వేవ్ అయితే జరుగుతుంది. చాప కింద నీరులాగా ఒక వేవ్ అయితే స్టార్ట్ అయింది. సో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత, మిగతా మంత్రుల మీద వ్యతిరేకత, సో వెరసి ఈ యొక్క బొత్స కుటుంబ సభ్యులు బొత్స మీద ఉన్న వ్యతిరేకత అన్నీ కలిసి సో అతని పాలిటిక్స్ శాపంగా మారబోతున్నాయి. అంటే ఇప్పటివరకు చూస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు అనుకోవాలి సార్, ఎందుకంటే ఎక్కువ మంది వైసీపీ నుంచి వెళ్ళి కూటమిలోకి జాయినింగ్స్ ఎక్కువ వెళ్ళడం వల్ల ఈసారి అంటే ఈ జాయినింగ్స్ని చూసి కూడా ప్రజలు ఏమన్నా మారి ఈసారి వైసీపీని కాదు కూటమికైనా ఒకసారి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాను అనుకోవచ్చు. మరి ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హెస్ డిసైడెడ్ అమ్మా. మెజారిటీ పీపుల్ డిసైడ్ చేశారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా బయటకు వచ్చి ఇంటి ముందు జెండా కడుతుంటే, లేకపోతే కారు మీద జెండా కట్టి బైక్ మీద జెండా కడుతుంటే కూడా వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేస్తున్నారు, వాళ్ళని దుర్భాషలాడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అంతకుముందు గవర్నమెంట్లో అయితే బాహాటంగా బయటపడేవాళ్ళు. ఎందుకంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ ఏవి కూడా ఇటువంటి నీచ నికృష్ట పనులు చేసేవాళ్ళు కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఓకే, ఎవరి పార్టీ వాళ్ళది ఇష్టం, ఎవరి అభిష్టం వాళ్ళదని చెప్పి వదిలేసేవాళ్ళు. సో వీళ్ళు అసలు సహించలేకపోతున్నారు. ఇప్పుడు జై జనసేన అన్నా, జై టీడీపీ అన్నా, జై బీజేపీ అన్నా కూడా వీళ్ళు సహించలేకపోతున్నారు. కాబట్టి ప్రజలు సైలెంట్గా వీళ్ళకి బుద్ధి చెప్పడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు అలా కాదని కొంతమంది బయటపడ్డ వాళ్ళు ఏమయ్యారో మీరు చూశారు. ఇప్పుడు కొంతమందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు, కొంతమందిని మీద దాడులు చేశారు, వాళ్ళని బాగా గాయపరిచారు, తీవ్రంగా వాళ్ళని విపరీతంగా వాళ్ళని ఎన్నో రకాలుగా వాళ్ళని మానసికంగా క్షోభ పెట్టారు, ఇబ్బందులు గురి చేశారు. సో పెద్ద పెద్ద నాయకులకే తప్పట్లేదు ఈ బాధలు ఇవన్నీ కూడా. చూశారు కదా, ఏమీ లేని గులకరాయితోటి ఇంత సంచలనం సృష్టించి బోండా ఉమాని రాజకీయంగా సమాధి చేయాలని చూశారు. కానీ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, అక్కడ ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతను సేఫ్ సైడ్లో ఉన్నాడు ఈ రోజుని. సో ఈ విధంగా వీళ్ళ యొక్క చర్యలకు మనం లోను కాకూడదు, మనం బాధపడకూడదని చెప్పి ప్రజలు కాముగా ఏదైతే ఓటు అనే ఆయుధంతో వీళ్ళకి పూర్తిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఈసారి మరి వైసీపీకి అంటే లాస్ట్ టైం అయితే 151 వచ్చాయి. మరి ఈసారి అదే స్థాయిలో ఉంటుంది అంటారా, లేకపోతే అసలు ఏ స్థాయిలో ఉండబోతుంది అసలు ఈసారి మరి వైసీపీ వాళ్ళ ప్రభుత్వానికి? అంటే రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రంలో జరుగుతున్న ఎన్ని చూసిన తర్వాత ప్రజలు చాలా వరకు జాగృతులయ్యారు. ప్రజల్లో మార్పు అయితే వచ్చింది. ఇంకా కొంతమంది కొంచెం పెద్దగా చదువు సంధ్యలు, పెద్దగా దీని గురించి అవగాహన లేని వాళ్ళు ఏదో ఫ్రీ స్కీమ్స్ అది ఇస్తున్నాడు, ఇది ఇస్తున్నాడు అని ఇంకా భ్రమల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ భ్రమల్లోంచి బయటపడి రాష్ట్ర శ్రేయస్కోరం, ప్రజా శ్రేయస్ కొరకు కూటమికి బలపరిచిన వ్యక్తులకి వాళ్ళు ఓట్ చేసి వాళ్ళని, వాళ్ళ ఆస్తుల్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని కాపాడుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.